సమూయేలు అనే ప్రవక్తను ఇచ్చాడు. ఒక్కోసారి మనం చేసే ప్రార్థనకు జవాబు ఎందుకు రాదంటే ఆయన చిత్తానుసారమైన ప్రార్థన మన నోట రానప్పుడు ఏ దేవుని హస్తమైతే మన పట్ల కార్యం చేయాలో ఆ హస్తమే మనం పట్టుబడగలదు. మనం దేవుని పాదాలు కనుక పట్టుకోగలిగితే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఆయన హస్తాన్ని కదిలించి గొప్ప కార్యం యేసునామములో చేస్తాడు. గాఢాంధకారపు లోయలో నిరాశ నిస్పృహ మధ్యలో బాధ్యతలనే త్రోవ వైపు అడుగు వేయటమే. మనం బలహీనపడుతున్న సమయాల్లో ఆయన బలాన్ని చూపుతాడు ఇక. అంతేగాని మనం బలహీనత పడుతున్న సమయంలో నాకు ఇవ్వాల్సింది ఏం రాలే చంపేస్తాను అని అనేవాడు కాదు. మానవ ప్రయత్నాలన్నీ మట్టి ప్రయత్నాలన్నీ అయిపోయి గొప్పలా కూర్చుండే ఆయన హస్తం నా దగ్గరికి వచ్చింది. నేను నీ కోసం ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తాను, నిన్ను విమోచించింది నేను, నీకోసం ప్రాణం పెట్టింది నేను, నా దగ్గరకు వచ్చే కుమారుడు అనేది మీ నాన్ననే అన్న దగ్గరికి వచ్చేసాడు. నజరేయుడైన యేసు. అయిపోయిందయ్యా, నా జీవితంలో నా పరిస్థితి అయిపోయింది, నా ప్రయత్నాలు అయిపోయింది, జనాల మాట కూడా అయిపోయింది. ఇక నా వల్ల కాదంటే ఆయన అంటాడు అయిపోలేదు, ఇప్పుడే మొదలైన కుమారుడు అనే జీవితంలో గొప్ప కార్యం. నిన్ను నేను నిలబెట్టుకుంటాను కుమారుడా. ప్రజల దృష్టిలో అయిపోవచ్చు, సాధారణ దృష్టిలో అయిపోవచ్చు, నీలో నీవు కూడా అయిపోవచ్చు. నిన్ను నిలబెట్టి వాడుకోవడానికి, ప్రజలు ఎదుట ఇచ్చేవాడిగా చేయడానికి, ఇచ్చేదానిగా చేయడానికి నేను సమర్థుడిని.